ఏమైనా ఇంక ఇంట్లోనే ఉంటావా? ఇంట్లోకి వెళ్ళలేమే. అరే ఆగరాదత్తమ్మ, ఇప్పుడే తయారైతే నేను తయారు కాకముందే రావాలా? ఏంటి తయారయ్యేది? పొంటెల్దేగా పొంటలుగా తయారైనట నేను. ఊరవది కండ్లు పొద్దుగల సంది చెప్తానా, పోయేటోళ్ళం పోతాం కానీ వాళ్ళ పొద్దుగల పోతే అయిపోద్దిగా. ఇక ఆగుతుందా? తయారు కానే పడితే పోదాంపా. పా తయారు కానే పడితే పోదాంపా. ఇక పొగుడు తప్పుతుందా? అదే అంతా పోకట ఎండగాక ముందు పోతే అయిపోద్దిగా. ఎక్కిరించడానికే ఉన్నావు. పిల్లగా ఆగు. ఎక్కడాక పోతాను వాయి? గిట్లా తగ్గలు వెళ్ళిపోతున్నా అమ్మ. అవు పిల్లగా మమ్మల్ని ఒక్క అడుగు గిడ దించిపోలేవు. ఇక్కడ అంటే ఎక్కడమ్మా? మరి నాకు ఎమర్జెన్సీ పని ఉంది, నేను చెల్లి పోవాలి. అయ్యో నువ్వు బాగానే ఎగిరిత పడబడితే పిల్లగా ఒక్కడుగు దించిపోతే ఏమవుతుంది? ఏ ఆగలేవే, ఆ పిల్లగాడు కొంచెం పొడు కాదు, మా దించుతాడే. అవునమ్మా, కొంచెం పని నేను దించిరాను. ఇలా పెట్రోల్ నా ఒక్కడి మందే ఉంది, మళ్ళీ 100 రూపాయలు పోయి దించేస్తా. ఏంది 100 రూపాయలు పోపిమంటానవా? ఇక మనిషితోటి మనిషి ఏం అక్కర పడదా? నువ్వు అడిగినప్పుడు చెప్తాం మీ సంగతి. ఏ ఆగ కదండి, ఎందుకే పిల్లగాని ఒక్కడు పోయినా గంటే కాలుతుంది పెట్రోలు, మేము వచ్చినా గంటే కాలుతుంది కదా. ఎండ అవుతుందో ఇగొంత దించిపా 2 అడుగులు. మరి నడుచుకుంటూ పోలేరా అమ్మా? నడుచుకుంటూ పోతే ఏమవుతుంది? అంత ఎగిరితాం పనా? ఏ ఘోరంగా ఎగిరితాం పని చెప్పన పోతేనే వస్తుంది మాకు ఆ పని. తీసుకుపోరా చెప్పనా, పుణ్యం ఉంటుంది. అత్తమ్మ ఎక్కువ మా దించుతాడు. ఎక్కువ ఇడా పాప ఓ అమ్మా, తీర్థాలకి ఇట్లా వచ్చిరా? ఇక్కడికి తోలుకు వచ్చిరు నన్ను. తీర్థాలు వచ్చడానికి కాలలేదు పాలలేదా పిల్లగా? ఇప్పుడు వస్తారా? రోజులు వస్తారు. మరి ఎందుకు వచ్చారు? మేము కల్లాగా వచ్చినాం. ఏంది కల్లా వచ్చిరా? అమ్మ మీకు ఏమైనా తలకే ఉందా? ఈ ఆడోళ్ళకి తాళళ్ళకి వస్తారా? నువ్వు రోజు తాగిపోవచ్చు కానీ మేము ఒక్కనాడు ఏమైంది బాగా ఫీల్ అవుతున్నావు? అమ్మ ఆడోళ్ళు రావద్దమ్మా తాళళ్ళకు, మంచి పద్ధతి కాదు అది. ఏంది పద్ధత? ఓ అత్తమ్మ, ఈయన పద్ధతి గురించి బాగానే మాట్లాడతాడు. మగవాళ్ళు రోజు వచ్చి లొట్టు తాగొచ్చు కానీ ఇప్పుడు పద్ధతి మాట్లాడుతున్నావు నువ్వు. పద్ధతి ఎక్కడుంది నీ పద్ధతి? తాగి ఎవరి మీద ఒకటి పడతాడు, ఇష్టం వచ్చినట్టు కాకుతారు. అప్పుడు లేదు పద్ధతి. ఇంటికి వచ్చి తిట్టుడు అబ్బాయి అని నీతులు చెప్తాండు. పద్ధతి బాగా తెలాలి మంచిదమ్మా, తాగాలి. గిన్నెలకి ఇట్లా రాళ్ళకి ఇట్లా వచ్చినాయి అమ్మా. మా కోడలికి వచ్చినాయి. ఇద్దరు ఎట్లా లోలకి వచ్చినాయి? నాకు క్లారిటీ చెప్పు. ఇద్దరికి వచ్చినాయి. అయితే ఏ గౌడికి చెప్పారు కళ్ళు? సత్తన్నకి చెప్పినాం. మంచిగా వస్తాడు సత్తన్న. సరే తాగుదాం పారి. ఏంది తాగుదాం పర్రా? ఇంతకుముందు దించిరాపో అంటే ఏమో అన్నావు నువ్వు. నేను ఎందుకు అత్త పెట్రోల్ లేదని బాగానే మాట్లాడినావు. అది సరిపోదు మా ఇద్దరికి. మేము చెప్పిందే 200 రూపాయలది. పాతమ్మ మనం పోదాం. 2 గ్లాసులు అవుతా. అది బా ఏమైంది రాజా, లేట్ అయింది ఇవాళ? మేము వచ్చి మంచిగా చెప్పా, నువ్వే లేవే ఈడ. ఏడ రాజా, నేను చెట్టు నుంచి వెళ్తున్నది ఇప్పుడే వస్తారు మీరు. ఫుల్గా ఉంటే నన్ను అనద్దు. మాకు ఎట్లయినా నడుతుంది. ఎట్లా వచ్చినాం కదా, ఒక దమ్మాయి తంపేదా. నాకు అద్దయ్యా దానికి పంపుంది. కళ్ళు మంచిగా ఉన్నది. అయ్యో ఆడ పెడితేనేందే, ఇంకో దమ్మంపు. మరి పట్టురు. ఆడబెట్టయ్యా, నేను కొద్దిగా అయినాక తాగుతా. సరే. ఇక బాబు అటు ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు పైసలు తీసుకో. సరే, నేను అడిగిన ఇప్పుడు నేను. నువ్వు ఇంకిన్నే అన్నవా? నీకు మానం అనిపిస్తలేదా పొమ్మంటిగా? గాయనకు సిగ్గు ఎక్కడదే? సిగ్గుంటే ఇదారికే పోవు. సిగ్గు అనిపిస్తలేదా పోయి నీకు? హేగి కళ్ళ కడ సిగ్గెందుకు కానీ గ్లాసులు లేవా అక్కడ? అన్నా ఇదే గ్లాస్ పడుకుందా? గుడాలు గుడాలు గుడాలు. అగో అత్తమ్మ గుడాలట కొందా. ఎట్లిస్తానవే? ఆమ్లెట్, వేడి వేడి ఆమ్లెట్లు ఉన్నాయి. ఆమ్లెట్ కూడా ఎత్తున్నా? ఆమ్లెట్ కూడా ఎత్తున్నా. ఒక ఆమ్లెట్. ఆమ్లెట్ ఉన్నది, గుడాలు ఉన్నాయి, అన్ని తెరలు ఉన్నాయి. అల్లే లేదంటే సిగ్గు అనిపిస్తలేదా? ఆమ్లెట్ వేయమంటాడు. ఏమో మరి ఏందో కథ.
వేడి వేడి వేస్తే ఇంకా అన్ని కలిపి చెప్పినాం. అగో ఓ అన్న పెనం ఎందుకు పెట్టినావు? ఆమ్లెట్ వేసేదానికి. ఆమ్లెట్ మేము అడిగినామా? గుడాలు అడిగినాం. గుడాలు పెట్టి మాకు. ఆమ్లెట్ అది ఆమ్లెట్ నీకు ఆమ్లెట్ ఏమంటావా? ఆమ్లెట్ ఏం లేదు కానీ గుడాలు పెట్టి మేము పోతాం. ఫస్ట్ గుడాలు పెట్టే ఇటు గుడలట పెట్టే అలాగూ పోనీ. ఎన్ని కావాలి చెప్పారు? ఏంటంటే ఏం తీసుకోవాలి? 20 రూపాయలే పెట్టు. ఓ 2-3 గ్లాసులు. ఓ అదినే గుడాలు తీసుకుంటావు కడుపు పాడైతే ఆమ్లెట్ తీసుకొని మంచిగా ఉంటుంది అన్న దగ్గర. అరే నీకు కొంచెం అన్న ఏమన్నా అనిపించలేదా? అద్దనంగా ఇన్నే ఉన్నావు మళ్ళీ ఆమ్లెట్ వేసిమంటాను. ఎప్పుడన్నా తిన్న మొఖమేనా ఇది? తిన్న ముఖం అయితే గీడు అందుకుంటాడే, పుక్కానికి అత్త తింటున్నాడు చూడబట్టే. నువ్వా అన్న కూడా ఆమ్లెట్ అది గట్టిన అవుతారు. అత్తమ్మ ఆమ్లెట్ వాసన జోరు వస్తుంది కదా. మన కొట్టేపిస్తాం మన కొట్టేపిపా. అబ్బా అన్న ఆమ్లెట్ అయితే మస్తు వాసన వస్తుంది. మాకు కూడా ఒకటి వేసిస్తావా? అయ్యో అదినే ఇది అద్దది ఫెయిల్ ఉంటుంది మంచిగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు? నీకైతే నువ్వు మంచిగా ఉంటుంది, మాకైతే నువ్వు పేలా. ఏయ్ మాకు కూడా ఒకటి. ఓ అన్న అటు ఎక్కటి వేసు లేదేం లేదు ఇక బో. నువ్వు నాడు ఇక అయ్యకన్నా నువ్వు ఇది పట్టుకో. నాకే చిచ్చి పట్టుకొని పేరు. ఓ అన్న సపరేట్ పో నువ్వు గాయనకేమి ఇస్తావు కానీ. అమ్మ తోడు అది నాకు ఇంత ఘోరం ఉంటుంది మరీ అధ్వానం చేస్తుర్రు. ఆమ్లెట్ పైసలు ఇవ్వవా? అగో నువ్వు నాకు ఆమ్లెట్ వేసి ఇచ్చినావు అనే వాళ్ళకి వేసి ఇచ్చినావు వాళ్ళకి గుడాలు ఇచ్చినావు వాళ్ళు ఇస్తారు పైసలు నేను ఇస్తా. గుడాల పైసలు ఇవ్వరా మీరు? అడగాలన్నా అట్లా ఆమ్లెట్ గుడాలు వేసుకున్నారు. ఆమ్లెట్ పైసలు ఇవ్వని మమ్మల్ని అడుగుతున్నావు అన్న. నిన్ను పిలిచిన వాళ్ళ వాళ్ళు ఇవ్వనా అన్ని మాకేంది? పైసలు ఇవ్వ పైసలు. అబ్బా అన్న నా దగ్గర పైసలు లేవు కానీ. ఇలా పైసలు ఇవ్వనుకో రేపు చాలా అడగబెట్టిన. అబ్బా అన్న అట్లా అనకే ఊరోళ్ళకి గిట్నే ఉంటుందా అని అప్పుడు కూలకి వచ్చినాక ఇస్తుంది. పిల్లగా కొంచెం తలకాయ పని చేస్తుంది నీకు గిల్ల చేయబెడతాను. అబ్బా అది ఇది న్యాయమైతే చెప్పు. అట్టిగా పోయటం నా పేరు ఇక్కడ దించద్దు అన్నం ఇక్కడికి వచ్చిన ఈ గుడాలు తీసుకోపించారు నా పైసలతోనే. ఇప్పుడు 3 అద్దానం పడుతుంది. మరి నీకు ఇజ్జత అనిపిస్తలేదా? పోయి గన్ని సార్లు అద్దాను కానీ ఇన్నే ఉంటాను. మీరు భలే ఉన్నారు పో. అరే సరే కానీ మా అక్క పట్టు తేపు. పో తేపు. 100 వడ్డని మీద 100 రాలన్నట్టు చేస్తుర్రు మీరు. ఈ అనక మక్కబట్టి 20 రూపాయలు. పైసల గురించి టెన్షన్ తీసుకోకు. ఆడ ఊళ్ళోకి వచ్చినాక ఇస్తా నేను. నేను దీని మీద కూర్చుంటే నాకు కింద కూర్చుంటే ఎవరు రావద్దా? అది నేను తీసుకుంటున్నా. ఎట్లయితేంది నాకు అటు పెట్రోల్కి ముంచిర్రు ఇటు స్టప్కి ముంచిర్రు. ఏం కత్తి ఏం చేస్తాను నా రాత మంచి లేదు ఇలా తీసుకుంటున్నా. తాగిగా నీకు సిగ్గు ఎక్కడిది? చూడమ్మ వాళ్ళు ఎట్లా చూసుకుంటూ పోతురు చూడు. నాకు ఇజ్జత్ అనిపిస్తుంది మీతో కూర్చుంటే ఆవిడంటేనే చిత్తం అనిపిస్తుంది. అసలు మీకు ఈ తాళ్ళకి వచ్చి కూర్చుంటే ఏంది? ఏంది నీకు ఇజ్జత అనిపిస్తుందా? నీకు గా ఇజ్జత ఉంటే నువ్వు ఇక్కడ కూర్చుండకనే పోదు. తినటానికి తాగటానికి మరిగి ఇంకా మమ్మల్ని నీకు ఇజ్జత అనిపిస్తుందని చెప్తున్నావు మాకు. చే ఇడికి లేచిపోయిగా. అరే ఒక్క పని చేయరా ఇడికెళ్ళి నడరా. నువ్వు నోరు జారుతున్నావు వదినే. నోరు జారుడు కాదు నడిమికి జీతం ఏమనుకుంటాను నడు. ఇది పడేటట్టు అదే మీరు బుక్కింగ్ మీరు రాయి రారి పోతున్నా ఇంటికి. అడేడో ఇల్లేలా కొట్టంగనట దొంతులు దాకా పెట్టిండట. ఇంకా నువ్వు కానిస్తావని సంగతి ఏంది? అవునే కానిస్తామని సంగతి ఏందంటావు? నువ్వు 3 గిలాసాలు తాగిన కాడ నాకు గిలాసుడని వచ్చినావా కలువాయి?
అవునే తిండి అంటేనేమో మంచిగా పెట్టుకొని తింటున్నావు, పొద్దుగా లేచి ఒక్కనాడన్నా పని చేస్తావా? తిండి తిన్నాడు పని చేయరాదా నీకు? అవునే పొద్దుగాల లేచి నేను సాతన సల్లె లేచి పని చేస్తున్నా, ఒక్కనాడన్నా లేచి నాదే. అవును, నాకు పొద్దుగాల లేవ బుద్ధి కాలే, ఈ చలికి పని చేయ బుద్ధి కాలే. అయితే ఏంది ఇప్పుడు? అయితే ఏమైంది అంటున్నావా? పొద్దుగాల లేచి పని చేయక గీయాలు అయింది మనం వచ్చే వరకు. పొద్దు ఎంత ఎక్కినాక వచ్చినావు? ఈ కళ్ళేమన్నా రుచి ఉందా? ఎందుక ఇది పెయిన వాటని తిండి? రుచి లేదని నువ్వు తాగకుండా ఇంటికి పోయినావా? మా ఉన్నా నేను ఒక్కటి తాగుతాను, 2 తాగుతాను. ఎందుక తిండి? కళ్ళు మొత్తం పులుపు ఎక్కింది. అబ్బా పులుపు ఎక్కిందని మా అత్త గిలాసు కూడా ముట్టలేదు. అయితే గిలాస కూడా తాగేది లేకుండేనా? నువ్వు 4 తాగినాక నేను 1 గిలాసు తాగుతాను, తాగినట్టు ఇక. ఇప్పుడు ఎప్పుడు అత్తేంది అత్తమ్మ? తాగుతానమా లేదా? మా తాగుతాను, తాగే వరకే గీయాలా. ఇప్పుడు ఇంటికో అన్నం ఎప్పుడు తింటామే? ఎల్ల పొద్దుగాల వద్దాం, రేపు పొద్దుగాల. కానీ రంకు నేర్చిన ఆడదట, పుట్టినీళ్ళు మరిచిందట, అవునాడు తలకాయలకు గుద్దుకుంటాంది. ఇగో అత్తమ్మ, నాకు శాతం అయితే లేదు, ఇంటికి పోదాం నాడు. ఎందుకే ఇప్పుడే డిచ్ అయినవా? డిచ్ అయినవా అంటే తింపినట్టు అవుతుంది నాకు. తింపినట్టు అవుతుందా? నువ్వు ఏ పాట తాగినవే ఈ కానా? ఏ పాటు తాగినా 2 సార్లు గట్టిగా దమ్ము పడితే 4 గిలాసాల కళ్ళు తాగితే ఇక తిప్పదా? అవునే గీంతదానికే కళ్ళు కళ్ళంటివి కానీ. సరే ఆ మిగిలింది అక్కడ డబ్బు ఉంది, ఆ డబ్బలో పోయి ఇంటికి పోదాం. సరే నేను పోతా కానీ ఇక అత్తమ్మ ఉన్నది ఇద్దరమే, ఓ 1/2 కిలో చికెన్ పట్టుకొని పోదాం పోంగా. 1/2 కిలో వాళ్ళ ముక్కలో పెడతావే? సరే 1/2 కిలో పట్టుకపోదాం, మంచి గోలిచ్చుకుందాం, కళ్ళు ముంగడ పెట్టుకొని తిందాం. అవునే చూసిన వాళ్ళు ఏమనుకుంటారే, ఈదుళ్ళల్లో పోయి కళ్ళు తాగి వచ్చిర్రు, ఇంటికి వచ్చి చికెన్ ఫ్రై చేసుకొని తింటుర్రు అంటే ఎట్లనే? చూసేటోళ్ళు ఏమన్నా సక్కటోళ్ళ? వాళ్ళు తాగుతారు ఎలా? వాళ్ళతో నాకు గోష అవుతుంది కానీ పంప. నా కొడుకు వచ్చి చూసినా ఏమనుకుంటాడే? ఈ కొడుకుతోటి ఏమవుతుంది అత్తమ్మ? రాత్రి అత్తడు పనికి పోయినోడు. నడుగు పోదాం. చికెన్ ప్లేటర్ నిన్నే ఉంది, పోకుండా పోదాం. ఏం పుట్టింది? కొంత కమ్మి తాగితే అవునే, చూసుకొని వస్తే అవునే. నీ తాగుడు కగ్గిదా, అక్కడ తాగకపోతే ఏమవుతుంది? మళ్ళీ మీరేనా దొరసాని ఎటో తటే వస్తురు తోక పట్టుకొని? నీకమేం కనబడుతున్నావా? నువ్వు సీసీ అంటే సరే సరే అన్నట్టు ఎక్కడ పడితే అక్కడ మాకు ఎదురవుతున్నావు. అబ్బా దొరికిండు. ఏంటి దొరికిండు? ఇగో నీ ముందే చెప్తున్నా, నా జోలికి అయితే రాకురు మీరు. అన్న నాకు ప్యాక్ చేసి నేను పట్టుకోపోతా. అరే ఉడకన్నా అద్దురా, ఎప్పుడు వచ్చినా పానం మీద ఉంటావు నువ్వు. జలిగాని మరి. అత్తమ్మ ఆ మొద్దోడు బాగా నాటకాలు చేస్తాడు, అని సంగతి చెప్దాంపా. అన్న జల్లి ప్యాక్ అయిపోతా. ఓ గంగమల్లన్న, 1/2 కిలో చికెన్ కుట్టిస్తావా? 1/2 కిలో ఏమిటి మొదలైతే 1/2 కిలో పట్టాయా? ఇప్పుడు అమ్మ ఇంటికి అనుకుంటే ఎంత లేట్ అవుతుంది, చక్కగా ఇంటి అనిపించుకుంటే అయిపోతుంది. నిజమే అత్తమ్మ, నాకు కూడా శాతం అయితే లేదు అండుమని. మాకు 1/2 కిలో అని తిండి అంటాయా? మరి అండుడు అండుతా కానీ గంటన్నర పడుతుందమ్మా. గంటన్నర పడదా? కొన్ని కొయ్యాలి, తిత్తి తీయాలి అంటే టైం పడుతుంది కదా. గంటన్నర అవుతుంది. అగో ఓ అన్న, గంటన్నర అవుతుందా? ఇప్పుడు వండేది ఎవరిది? అందే అది. దొరికిండు. ఏంటి దొరికిండు? అన్న ఈ కూరలోకి ఇస్తే మంచిగా ఉంటుంది. ఇలా ప్లాన్ ఏంటంటే కూర పట్టుకొని పోదాం అనుకుంటున్నారు. ఇస్తే మంచిగా ఉంటుంది. నేను మళ్ళీ ఒకసారి రానండి షాప్కు. నేను నడువాటు అన్న, మాకు గట్టే పోతాం. ఏంటి నడిచేది? మీకు ఇట్లా అంక కనిపిస్తున్నాను నేను? ఇగో గంగమల్లన్న, ఇదేమన్నా న్యాయమే చెప్పు? మేము ఆడోళ్ళమాయే, ఎప్పుడన్నా గిసుంటి కాడికి వస్తామా? రాక వచ్చినాం. ఆ చికెన్ మాకే ఇయ్యి. ఈయన మగ పిల్లగాడేనాయే, ఓ గంటుండి మళ్ళీ పట్టుకొని పోతాడు. ఆడోళ్ళమాయే, కళ్ళు తీయగుండి ఒక 2 గ్లాసులు ఎక్కువ తాగుతాం, పుల్ల పడితే తాగుతామో ఎప్పుమేమో. అయ్యో ఏడుకు చేడుకు గంగవాళ్ళను మనకే ఇస్తాడు, మాకే అయ్యా కొంతది. అబ్బా అన్న ఇలా ప్లాన్ నాకు అర్థమైంది. ఇలా గిత్త అయితే మంచిగా ఉంటుంది అని చెప్తున్నా. గిరాకి రాదు మొత్తానికి ఇవ్వలేదు చెప్తున్నా. రానియా మొత్తానికి నేను ఇలా గిత్త మంచిగా ఉంటుంది. ఆగే బుజ్జి నువ్వు ఆగు. ఈ నల్లి కుట్లోని చెప్తే వచ్చేటోళ్ళు ఆగుతారయ్యా, మాకే ఇప్పుడు ఆగుతా కూర. ఆగురా 10 నిమిషాలు ఆగురా ఆగురు. అరే నాని వాళ్ళకి ఇద్దాంరా, బస్సులో అట్లా ఉండేది, ఆడోళ్ళకి లేచి సీట్ ఇస్తాం, ఇక కూర ఇస్తే తప్పే ఉందిరా నాని.
నీకు ఒక అర్ధగంట ఆగురా, నీకు మంచిగా ఇస్తా నేను. ఆగురా ఆగురు, మీకు ఇస్తా ఆగురు. నాకు కూర్తావు నువ్వు దూరం ఉంటావా పిల్లగా? నాగా కూర్చురా. ఏమైందిరా అట్లా కూర్చున్నావు? ఏం లేదు. అండి తాగురా, 10 నిమిషాలు అండి తాగు, 10 నిమిషాలలో అయితే తాగు. పిసలేసిన అదపారు నీకు పిసలేసుడు కాదత్తమ్మా, పాట పాడతానా. పాట పోరి రాయే జాతర పోదాము రాయే జాతర, పోరి రాయే జాతర పోదాము రాయే జాతర. కోరికలేవు సిల్క్ చీరలేవు. ఇగో తల్లలకైనాం అవ్వ, ఇద్దరం పోయినాం, ఆడింత తాగినాం, మిగిలింది బాటల్లో పోసుకున్నాం, పట్టుకున్నాం, చికెన్ సెంటర్కి అయినాం, చికెన్ పై చేయించుకున్నాం, పట్టుకొని వస్తాం పాట పాడుకుంటా. మీరు వచ్చినట్టు కుప్ప పెడతారు ఎందుకు అక్క? మనం చచ్చినట్టు తలాపుకు పెట్టుకొని పోతామా? తినుడే మరి, తినన్నదే ఉన్నదే మన సొమ్ము. అత్త కూడా మంచిగా చీరు. ఏం బొర్రిస్తానవే? లివర్ లేదత్తమ్మా. అంత తుక్కు తుక్కు చేస్తాను బొర్రించుకుంటా. అబ్బా కొంత పుల్లయింది. పుల్లనైందా? నేను కొంత తాగిస్తా మరి ఎట్లుందో. ఇగో అత్తమ్మ, ఈ కళ్ళు పుల్లగా అయింది. మనం రాత్రి అడేగలు తెప్పించుకుందాం. ఏందే మళ్ళీ తెచ్చుకుందామా? సరే ఇక రోకల బండి ఎగురు పెడుతుంది. కుక్కుంటి తిన్నాక గుట్టలు ఆగుతాయా చెట్లు ఆగుతాయా అమ్మ? గుట్ట సొంటి దాంగిపోద్ది, రోజు ఒక్క రౌతు తీసేట్టే. ఏందనుకుంటాను? అత్తమ్మ, నువ్వు పొద్దున్న దాకా మంచిగానే ఉన్నావు, ఆడ కూర్చున్నప్పుడు మంచిగానే ఉన్నావు, వచ్చేటప్పుడు మంచిగానే ఉన్నావు, ఇంటికి వచ్చినాక నువ్వు మారిపోయినావు అత్తమ్మ. నీ గుణం మారింది. రాంగ ఏమన్నా దొక్కి వచ్చినావా ఏంది నువ్వు? నేను ఏం దొక్కలే. ఏదన్నా దారి పంట వచ్చినప్పుడు రే నన్ను తీసిస్తాను. తాగిన సమస్య అన్నట్ట ఏమన్నట్టు అత్తమ్మా. నేను ఏ దొక్కకపోతే నేను ఎందుకంటేనే అయ్యో బిత్తులు మొక్కపోతే తింపింది తింటారే. అయ్యో అత్తమ్మ మర్చిపోయినా. తాగింది దిగుతుంది లేప ఏది ఏర్పడుతుంది అన్నట్టే. అక్కడ పడ్డట్టు తాగుడా తింపింది తిండా ఎట్టుంటుంది బాగోతాం. ఏం ఏర్పడుతుంది నీకు? నువ్వు బాగా మాట్లాడతాను అత్తమ్మా. తాగిన ముఖం చూస్తేనే ఏర్పడుతుంది కానీ ఎన్నట్టు దొరకడానికి పెండం దొరుకుతుందట. ఏగిలి వరంగలేసి కాళ్ళు మొక్కిండట. లప్ప లప్ప పస్స పస్స తినుడు తాగుడు. నేను లేవక ముందు బుజ్జి తాగుతాయి పోగా బుజ్జ లేపకపోలే లేకుండా తాగింది. చి నువ్వు గిట్ట తాగుతావు అనుకోలే నేను. అబ్బా నేను ఒక్కదాన్నే తాగినా, నువ్వు ఉపాసం ఉన్నావా? నువ్వు బాగా మాట్లాడుతుంది. అవునే నువ్వైతే తాగలేదా అంటాను. తాగినా బరోబరి తాగినా. నువ్వు అక్కడ రూపాయి కళ్ళు కాడ ఇచ్చినావా? చికెన్ కాడ రూపాయి ఇచ్చినావా? టాన్ ఇచ్చినావా? అబ్బాయి ఒక్కరోజు ఇచ్చి బాగా మాట్లాడతాను. నిన్ను ఎవరు ఇచ్చిండ్రు? తాగి కుక్క మరిగినట్టు మరుగుడు కాదు. మనిషి లక్షణాలు నేర్చుకో. నేనా? గాడి లక్షణాలు ఉన్నాయి నీ దగ్గర. ఏ అత్త మా ఎక్క తక్క మాట్లాడను అనుకో, పనులు రాలతో ఏమనుకుంటాను అట్లనా? మరి నువ్వు తిన్నావు నేను తిన్నా, దాంట్లో తప్పేమన్నది? మరి నేను ఉన్నట్టు ఉంటలేదే ఎందుకు అడుగుతాను? బాగా మాట్లాడతాను. ఏంటి ఉండేది? ఏంటిదే ఏంటిదే బాగా మీదకి వస్తాను. తాగిన బల్బ్ అనుకుంటున్నావా? అంటే ఇప్పుడు నీకు బలం ఉన్నదని నన్ను కొట్టినావా? నాకు బలం లేదు అనుకుంటాను. నీకు కొట్టేంత బలం అబ్బో నీ మీద ఏం వెళ్తానా? అంటే కొట్టినావు కదా నన్ను. కొట్టినావు కదా. నీ కొడుకు అన్ని సంగతి ఎట్లుంటుందో చెప్పావు కదా. చెప్తాం కొడుకు చెప్తాం. నిన్న బిడ్డ మనిషి లక్షణాలు ఉండాలి ఆడిదాని అన్నప్పుడు. అబ్బో కోడలు తాగంగా కోడలు పక్క పండు కూర్చొని తాగంగా లేదు లక్షణాలు. ఓ లక్షణాలు అంటుంది ఇప్పుడు ఏమో లక్షణాలు. లక్షణాలు నా దగ్గర ఎక్కడ నీ దగ్గర ఉన్నాయి. లప్ప లప్ప తినుడు కుక్క మరిగినట్టు మరుగుడు. అరే మళ్ళీ అట్లనే మాట్లాడతావు నువ్వు. గద్దలేసినట్టు మీది కచ్చడు. మంచిగా ఆడదాని ఓగితాం నేర్చుకో. అది తెలివి కాదు.
ఇప్పుడు నువ్వు అంతా ఉర్రేది ఏంది కూర కోసమే లేకుండా తింటానని కూర పట్టుకొని పోయి 4 రోజులు తిను ఎవడద్దాను నేను అబ్బో నేను 4 వద్దులు తింటే వర్షం మోకవేనా ఇప్పుడు కనబడతలేదా నాకు 2 ముక్కలు వేసి నువ్వు 2 గంటలు వేసుకున్నావు ఏ అదిరా కాగు ఒక ముగ్గు వేసుకుంటా కానీ దొరకరా అది ఒకటే మరుగుడు మంచిగా లేదు ఎట్లుంటుంది మంచిగా కడుపు నీడ తిన్నాక ఎట్లుంటుంది కక్క తిన్నాక గారెలు చేదత్తాయి మొదటి గారె మంచిగా ఉంది ఉప్పుకారం బాగా అయినాక ఎట్లుంటుంది అయితమే కానీ అత్తమ్మ ఇంకా గౌడుకు ఫోన్ చేసి అడగాలి తెప్పి తాగుదాం ఇది మంచిగా లేదు ఇంకా అడగాల నీ తాగుడు భూమిలో ఓను నీతో నిల్వ తీసుకున్న కడిగి చాలు ఈ నిల్వ దాకా సోఫా అద్దు నాకు అవునే తిని తాగి లొల్లి పెట్టుకుంటే పక్కింటి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారే ఇంకా నరసవ కోడలు కూర్చుండి తింటారు మంచిగా ఇంట్లో మాట బయట పడకుంటుంటారు ఇది ఎక్కడి కోడలువే ఛీ! మనం పొద్దున్న దాకా ఎంత మంచిగా ఉన్నాం అత్తమ్మకి ఇప్పుడు అంటాను ఇట్లా మరి ఇప్పుడేం పుట్టిందే ఇప్పుడు తాగింది ఆగనిత్తలేదా నీ మనిషి అయితే కొద్దిగా నోగితాం నేర్చుకోయా అని చెప్పిన ఇంకా నీ సొంత సోపుతా అడగాలు తెచ్చి తాగితే ఇంకా అంగబెట్టి గుద్దుతావు ఛీ ఈ తాగోతలో సోపుత పట్టే బాధ పోయిందే నాయం అబ్బో ఇక నువ్వు తాగలేదు కావచ్చు కనబడుతుంది ఎవరు ఎక్కువ తాగిర్రు నీ సోపుతి పాడు వాడా ఛీ